కొరక ఖారా గీరా చల్లబడ్డగా కొత్త సరుక అంత చురుక కాస్తో పూస్తో మెత్తబడ్డక మగ పెళ్లి బారితో సిగ పట్ల గోస్తమా ఎల్బోర్డు కిల్త జోరా ఈ లేలాంటో నీల్ గడ్డా ఎందుకే ఓ లేడీ రౌడీ పడ్డా ఎందుకే పెళ్లి కొడక పిల్ల వెనక మళ్ళీ మళ్ళీ వెంట పడక కళ్ళ మసక అంత కసిగా ఒళ్ళో ఇల్లా వచ్చి పడక లగ్గాల ముందర తగ్గాలి తొందర పొగరొద్దు పోకిరోడా ఈ జరదా కిల్లి ఎమా కాతురు నీ సరదా కాస్త తమాయించరు సరుకు సత్తా ఏదో దరికొస్తే చూపనా అసలు పవరు పిండి గులబాటం తీర్చనా పందిరేసినాక పందెమేసినాక బిందు మానుకుంటానా వలగంటే మాత్రం వదిలేనా వినకుంటే మొత్తం వలిచేనా కన్నె చిల్లక నిన్ను కొరక ఖారా గీరా చల్లబడ్డగా పెళ్లి కొడక పిల్ల వెనక మళ్ళీ మళ్ళీ వెంట పడక నన్నే కాదనుకుంటే కండలతో దండెత్తొస్తా రోజు పేచీలైతే సంసారం సాగునా రాత్రి రాజీలుంటే వ్యవహారం ఆగునా ఆడవాసలిస్తే ఓడేదు అంతే ఆడవాయితీ కాదా వీలుంటే శాంతం అనుకోనా కాదంటే శాంతం కర్రీ చెయ్యనా అది కన్నె చిల్లక నిన్ను కొరక ఖారా గీరా చల్లబడ్డగా పెళ్లి కొడక పిల్ల వెనక మళ్ళీ మళ్ళీ వెంట పడక మగ పెళ్లి వారితో సిగ పట్ల గోత్రమా ఎల్బోర్డు కింత జోరా ఈ జరదా కిల్లి ఎమా కాతురా ఓ లేడీ రౌడీ పడా ఎందుకు క్యాష్ గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు ప్రతి కరెన్సీ నోట్కి ₹1 చేర్చి ఇస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? రౌండ్ ఫిగర్తో కాకుండా ₹51, ₹101 అలా డబ్బులు ఇస్తే దాన్ని విభజించేందుకు వీలుండదు. కాబట్టి డబ్బు ఇచ్చిన వారికి తీసుకున్న వారికి సంబంధాలు కూడా విభజించలేని విధంగా బలంగా ఉంటాయని నమ్ముతారు. 0 వచ్చేలా డబ్బును రౌండ్ ఫిగర్తో ఇస్తే అంటే 50, 100, 500 ఈ మొత్తం అంకెల చివరన సున్నాలున్నాయి కాబట్టి ఆ డబ్బును తీసుకున్న వారికి సమస్యలు వస్తాయట.